కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోట్లయ్య పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం. కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోట్లయ్య పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం. వీరప్పయాచార్యులే శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి. బ్రహ్మం గారు చిన్ననాడు వీరం భోట్లయ్యగా పిలువబ్దారు. సాంద్ర సింధు వేద కాల జ్ఞానాన్ని బోధించిన మహాయోగి. కాళికాంబ సప్తశతి వీర కాళికాంబ శతక కర్త. ఆత్మజ్ఞాన ప్రబోధకులు తత్వబోధ చేసిన జగద్గురువులు. ఏ వింత జరిగినాది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు. తన కాల జ్ఞానములో ఆనాడే చెప్పారు అంటూ ఉంటారు. కాల జ్ఞానంలో చెప్పినన్ని జరిగాయి జరుగుతున్నాయి. కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోట్లయ్య పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం. పురవాసులు విశ్వ బ్రహ్మణ పుణ్య దంపతులు. పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ దంపతులు. సంతానము కొరకు తీర్థయాత్రలు చేస్తూ కాశీ చేరారు. శివుడు కలలో కనిపించి విష్ణువు కుమారుడుగా జన్మిస్తాడని చెప్పాడు. నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరారు. స్వస్తి శ్రీ చాంద్రమానిన కీలక నామ సంవత్సరం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మగ బిడ్డను ప్రసవించింది. మరుసటి రోజే పరిపూర్ణయాచార్యులు కాలధర్మం చేశారు. ప్రకృతాంబాత్రి మహాముని ఆశ్రమంలో చేరుకుని తన బిడ్డను పెంచి పెద్ద చేయమని కోరి తను కూడా తనువు చాలించింది. వీరభోజయాచార్యులు వీర పాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకున్నారు. దైవ స్వరూపులు అయిన బాలుణ్ణి ఆ దంపతులకు ఈ బాలుడు మహామహిమాన్వితు ఎన్నో వింతలు చూపిస్తాడని కుమారునిగా స్వీకరించమని అత్రి మహాముని అందజేశాడు. వీరప్పయాచార్యులుగా పాపగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వచ్చాడు.
ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోట్లయ్య పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయాచార్యులు స్వర్గాస్తులయ్యారు. బ్రహ్మం గారు దేశాటనకు తల్లి ఆశీర్వాదాలు కోరాడు. మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు దేశాటనకు బయలుదేరితే ఎలా? పుత్రుని మీద ఉన్న మమకారంతో అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞాన బోధ చేశాడు. బ్రహ్మం గారు జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పాడు. మోక్షానికి ఆటంకమైన ఈ బంధాలను వదలమని చెప్పాడు. పంచభౌతిక శరీర జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం సంపాదిస్తాం. అహం అనే నేను వీటి ద్వారానే పుడుతుంది. ఆత్మసాక్షిగా మాత్రమే ఉంటుంది. బుద్ధి జీవుని నడిపిస్తుంది. బుద్ధిని కర్మ నడిపిస్తుంది. దీని నుంచి ఎవరు తప్పించలేరు. దీనిని ఎవరు గ్రహించి పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని తల్లికి బోధించి తల్లి వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరడు. బనగానపల్లెకు వచ్చు జ్ఞాటికి 15 ఏండ్లు కూడా లేని పసివాడు. ఆ బాలుడిని గరిమిరెడ్డి అచ్చమ్మ పశువుల కాపరిగా ఉండమనెను. ఆ ప్రదేశమే నేడు చింతమాను మఠముగా పిలువబడుతున్నది. కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోటయ్య పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం. వీరప్పయ్య గోవులను దగ్గరలోని రవ్వల కొండకు తోలుకొనిపోయి ఆలమందనొక చోట చేర్చి చుట్టూ ఒక గీతను గీసేవాడు. ఆ గోవుల మందా గీసిన గీతను దాటేవి కావు. ఈ విహయము తెలుసుకున్నచ్చమ్మ అక్కడికి వెళ్ళి చూడగా కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్యపోయింది. చులకనగా చూచినందులకు తన్ను క్షమించమని అచ్చమాంబ వేడుకొనెను. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారు అచ్చమాంబకు ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానమునుపదేశించాడు. ఇతర భక్తులు వారిని అనుసరించి ముచ్చట్లు వినేవారు. అందువలననే ఆ శిఖరమునకు ముచ్చట్ల కొండాని పేరు వచ్చింది. కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోట్లయ్య పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం.
కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భొట్లై పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇది చింతమాను మఠం. బ్రహ్మంగారు తపస్సు చేసుకోటానికి అచ్చమాంబ నేల మఠం నిర్మించింది. ఈ మఠంలోనే బ్రహ్మంగారు పుట్టుగుడ్డివాడైనా అచ్చమాంబ కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించాడు. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలు అన్ని రాలి పడతాయని అక్కడి ప్రజల విశ్వాసం. ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమల ఉంటుంది. వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చింత చెట్టుకో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికి రానివై ఉంటాయి. బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తరువాత నవాబు కొంత భూమిని దానం చేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి ఉచిత మర్యాదలతో సత్కరించి సాగనంపాడు. బ్రహ్మంగారు స్వయముగా ప్రతిష్ఠించిన నేలమఠంలోని శివలింగం రవ్వల కొండలోని బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన గృహ వారు నివసించిన చింతమాను మఠములు దర్శనీయములు. కాలజ్ఞాన గ్రంథాలు పూడ్చిన ప్రదేశము గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానం. వీరం భోట్లై పశువుల కాపరిగా ఉన్న నివాసము ఇదే చింతమాను మఠం.